అన్నవాళ్ళకు దొబ్బిందా? నువ్వు లాఠీ తుపాకీ పట్టుకుంటావా? లాఠీ పట్టుకునేటటువంటి పోలీసుని అయ్యా లాఠీ ఉపయోగించు సందర్భం వచ్చినప్పుడు అని చెప్పు. తుపాకీ పట్టుకున్నటువంటి పోలీసు వారిని, ఎస్ఐని, సిఐని, డిఎస్పీని అవసరమైతే తుపాకీ ఉపయోగించమని చెప్పు, అన్ని సర్దుకుంటాయి. నువ్వు లాఠీ పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు తుపాకీ పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఎంత వ్యవస్థ ఉంది, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంతమంది డీజీపీ ఐజీలు ఉన్నారు, ఎంతమంది ఎస్పీలు ఉన్నారు, ఎంతమంది డిఎస్పీలు ఉన్నారు. వీళ్ళందరినీ వదిలేసి నన్ను లాఠీ పట్టుకోమంటారా, నన్ను తోటా పట్టుకోమంటారా, నన్ను తుపాకీ పట్టుకోమంటారా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ దొబ్బింది. ఏం మాటలవి? ఒక పద్ధతి లేకోకుండా మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మొత్తం జరిగినవన్నీ కూడా నేను ఎత్తిన పడేస్తారు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఇటువరకు లాగా తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు కాదు, యూఆర్ రెస్పాన్సిబుల్ పోస్ట్లో ఉన్నారు. మీరు హోంమంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా ఉండి లా అండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి వ్యక్తులు మీరు. బాధ్యత మీకున్నది. మీ దగ్గర పెద్ద వ్యవస్థ ఉన్నది. అదేమంటే పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసి ఎన్నా చెప్తారమ్మా? ఈ కథలు నాకు అర్థం కాల. ఎన్నా చెప్తారు పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది అని? ఎన్నా చెప్తారు? ఓ నెల చెప్పారు, 2వ నెల వచ్చింది, ఇంకా చెప్తానే ఉంటారా? అదేమంటే వివేకానంద హత్య, గులకరాయి, కోడికత్తి, ఎన్నా చెప్పుకుంటారమ్మా? అయ్యా నేను అవన్నీ చెప్పే కదా మీరు అధికారంలోకి వచ్చారు. ప్రజలు నమ్మారో నమ్మలేదో కారణాలు ఏంటో అది వేరే విషయం. మేము అపోజిషన్లో ఉన్నాం. కేవలం 11 సీట్లతో పరిమితమై ఉన్నాం మేము. ఇంకా మీరు ఆ కథలు చెప్తే అట్టకు మీ కథలు చెప్పండి. మేమేదైనా అడిగితే వినుకొండలో హత్య జరిగింది, దీనికి కారణం ఎవరంటే అక్కడ బాబాయిని హత్య చేశారు, ఇదే సమాధానం. మొచ్చుమరిలో బాలిక యొక్క ఆచూకీనే మీరు చెప్పలేకపోయారు, చివరికి డెడ్ బాడీని కూడా పట్టుకోలేకపోయారంటే ఇంకో కథ మీరు చెప్తారు. ఇలా కథలు చెప్పేటటువంటి కార్యక్రమం కాదు. మేము ఓటమి పాలయ్యాం, అధికారంలోకి మీరు వచ్చారు, ఇంకా మమ్మల్నే దూషిస్తూ కాలయాపన చేయటం అనేది సమంజసమైనటువంటి అంశం కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి లా అండ్ ఆర్డర్ను కాపాడే పరిస్థితి మీరు తీసుకురావాలి. ఇందాక చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నాడు 36 హత్యలు రాజకీయ హత్యలు అంటున్నారు, పేర్లు బయట పెట్టండి అంటున్నాడు. తొందర లేదు, బయట పెట్టుకుని ఎందుకుంటాం? 36 సంఖ్య చెప్పిన తర్వాత, సుమారుగా 300 307 కేసులని చెప్పిన తర్వాత, విధ్వంసకరమైన కేసులు చెప్పిన దాని తర్వాత బయట పెట్టుకొని ఉంటాం. ఆ తొందర ఎందుకు? సుందరవదన ఢిల్లీ వెళ్తున్నాం కదా, ధర్నాగా చేస్తున్నాం కదా ఢిల్లీలో. అప్పుడే మొత్తం అన్ని సుప్తాగా బయట పెడతాం. హోంమంత్రి అవకాశం ఇస్తే హోంమంత్రి కూడా చెబుతాం. నీకెందుకు చెబుతాం? ఈ హోంమంత్రికి చెబుతాం మేము. అదే స్వామి చెప్పినట్టు ఈ హోంమంత్రి చెబితే చెత్తపొట్లో పడేసిద్ది, మాకు తెలీదు. కాబట్టి అన్నిటికీ సమాధానం చెబుతాం. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, 5 సంవత్సరాలు మా